శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది, అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ, సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా, అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు, సంతానం, ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. లేదంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వాళ్ళు వచ్చినప్పుడు, గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాశుల వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరుగుతుంటుంది. సరే, గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు, అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాశులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను, మరికొంతమందికి రజితమూర్తిగాను, మరికొంతమందికి తామ్రమూర్తిగాను, మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది. గురువు శుభగ్రహం కాబట్టి గురువు ప్రస్తుతం ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ మీనరాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది. అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా గురువు తన శుభ ఫలితాలని 100% ఇవ్వడం జరుగుతుంది. అంటే గోల్డ్, బంగారం అని. దాని తర్వాత రజితమూర్తిగా, అంటే అది సిల్వర్, వెండి అనుకుందాం, అది 75% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత తామ్రమూర్తిగా, అంటే అది కాపర్, రాగి కాబట్టి 50% శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే లోహమూర్తి, అది ఐరన్ కాబట్టి అది 25% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో. సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతుంటుంది అన్నమాట. పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని, ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం. ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది. అయితే ఇందులో 100% వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కర్లేదు. 25% వచ్చినటువంటి లోహమూర్తి వారు, అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కర్లేదు. గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో మాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక 10% ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జాతకుల్లో ప్రస్తుతం మంచి మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం 10 నుంచి 15% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 100% జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి 10% ఇచ్చినా చాలు. సో అటువంటి గురుగ్రహం రాశిలో ఒక భావంలోకి మారినప్పుడు ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషుల యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు. అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు. అయితే గురువు రాశిలో ఉండగా ఈ
ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి, అంటే వాడు ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి, అంటే అది 3వ స్థానం కాబట్టి 3వ స్థానానికి ఇది లగ్నం 11వ స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ ఫలానా భావంలో గురువు వచ్చాడని, ఫలానా వరకు శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు, కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది. సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా, అంటే ఏ దైవాన్నైనా పూజించవచ్చు. ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడు గురు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన. అలాగే మరి అందరికీ గురువైనటువంటి ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు. అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవ్వచ్చు. ఎవరైనా గురువు, అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు. ఆ గురువుని మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది. అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం, మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం, ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం, అలాగే కొన్ని మతాల వారికి వాళ్ళు సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల 100% గురువు ఎల్లప్పుడూ కూడా 100కి 100 పాళ్ళు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో, ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని, ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా జాతకాన్ని, ఇదంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడి యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది. అతని ప్రవర్తన బట్టి, అతని విధి విధానం బట్టి, అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడి జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప, కేవలం ఇది సూచించే గ్రహాలు, జాతకుడిని నడిపించే గ్రహాలు, వాడి నడకని ఏ విధంగా నడుచుకుంటాడో జాతకుడు ఇష్టమే తప్ప, ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్త మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది. మీనరాశి వారికి మే 1వ తారీఖున మారినటువంటి గురువు తృతీయ స్థానంలోకి స్వర్ణమూర్తిగా రావడం జరిగింది. ఒక విధంగా మరి స్వర్ణమూర్తిగా గురువు 3వ స్థానంలోకి రావడం అన్నది జాతకుని యొక్క మరి అతను చేసే ప్రయత్నాల్లో గురువు 100% తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే శాస్త్ర గ్రంథాల ప్రకారం, ఋషులు చెప్పిన దాని ప్రకారం 3వ స్థానం అన్నది గోచారీత్యా గురువు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు గురువుకి. సో ఇక్కడ గురువు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు మహాభారతంలో దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు దుర్యోధనుడికి గురువు 3వ స్థానంలోకి రావడం జరిగింది. మరి ఆ సమయంలో మరి దుర్యోధనుడు తన యొక్క సోదరుల్ని, ఆప్తుల్ని, మిత్రుల్ని అందరినీ కోల్పోవడం, భీముని చేతిలో దుర్మరణం చెందడం జరిగింది. అంటే ఒక విధంగా అది కథ అయినా పురాణమైనా మొత్తం మీద మాత్రం మరి ఒక యుగం, అంటే అది ఒక చరిత్ర. దుర్యోధనుడు అంటే మామూలు విషయం కాదు, అటువంటి చరిత్ర ముగిసిందని చెప్పచ్చు. అంటే సాధారణంగా గోచారరీత్యా 3వ స్థానం అన్నది అష్టమ స్థానం, 8వ స్థానం అనేది ఆయుష్ స్థానం, దానికి అష్టమ స్థానం కాబట్టి అష్టమ స్థానం నుంచి అష్టమ స్థానమైనటువంటి 3వ స్థానంలోకి జన్మజాతకంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆకస్మిక మరణం, దుర్మరణం లాంటివి వస్తూ ఉంటాయి. అంటే దాని మీద గురుదృష్టి, శుక్రదృష్టి అన్నప్పుడు అనేక రకాల ఎగ్జాంప్షన్స్ ఉంటాయి. ఏదో ఇక్కడికి గ్రహం వచ్చింది,
ఇది జరిగిపోతుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోవద్దు. సో ప్రస్తుతం మరి గురువు 3లోకి వచ్చాడు కాబట్టి ఇది జరుగుద్ది అనుకోకూడదు. అంటే ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటుంది. అంటే గురువు శుభగ్రహం కాబట్టి ఒక విధంగా ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంటాడు. మరి దుర్యోధనుడికి ఎందుకు ఆ విధంగా జరిగింది? అతను వెళ్ళినటువంటి విధానం మంచి విధంగా లేదు. అందరినీ వ్యతిరేకించడం, అది శ్రీకృష్ణుడు లాంటి పరమాత్ముడు అటువైపు ఉన్నాడు, ధర్మం అటువైపు ఉందని తెలిసి కూడా మరి అధర్మంగా పోరాడడం, ఈ విధమైనటువంటి అధర్మంలో వెళ్ళడం వల్ల వాడికి ఆ విధంగా జరిగింది. అదే ధర్మ మార్గంలో నడిస్తే 3వ మార్గంలో ఉన్నటువంటి గురువు ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని చూపించి భగవంతుడికి మరి మంచి అనుగ్రహం మంచి మార్గంలో చూపిస్తాడు. సో ఇదే మీనరాశి వారికి సో గురువు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది వచ్చింది. అదే మీనరాశి వారికి 5వ స్థానం కర్కాటక రాశి అవుద్ది. అది మీ యొక్క పిల్లల యొక్క సంతానం యొక్క స్థానం. దానికి 11వ స్థానంలో గురువు రావడం వల్ల పిల్లలకి అభివృద్ధి కలుగుతుంది, మీలో ఉన్నటువంటి టాలెంట్కి సంతృప్తి కలుగుతుంది, మొత్తం మీద మీ సంతానానికి బాగుంటుంది. అలాగే 7వ భాగ్యస్థానం అయింది. మీ స్పౌస్కి, భార్య లేదా భర్తకి విదేశ అవకాశం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక యాంగిల్లో ఉంటూ అనేక భావాలకి అనేక విధాలుగా ఉంటాడు. అలాగే ధనస్థానం అంటే కుటుంబానికి ధనస్థానంలో గురువు వచ్చాడు అంటే కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఒకరికి మంచి జరుగుతుంది, కుటుంబ వృత్తిలో ఒకరికి ఉద్యోగం వస్తుంది. అలాగే మీకు కూడా ఆదాయం 2 నుంచి 2 కాబట్టి సంపద నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఏదన్నా కూడా మనకి గురువు ఎప్పుడూ కూడా మంచి మార్గంలో వెళ్తూ నిజాయితీగా ఉంటూ భగవంతుడి అనుగ్రహం మనం ఎంత గట్టిగా పొందితే ఖచ్చితంగా మాత్రం అంత ఫలితం ఈ గురువు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మరి దైవాన్ని గట్టిగా నమ్ముతారో ఆ దైవం యొక్క ఫలితం ఈ జూపిటర్ గురువు ద్వారానే జాతకుడు ఫలితాలు అందుకోవడం జరుగుతూ ఉంటుంది. గురువు అనుకూల స్థానంలో లేనప్పుడు జాతకుడు ఎంత పెద్ద యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, హోమాలు చేసినా దాని ఫలితాన్ని అందుకోలేకపోతుంటాడు. అదే గురువు అనుకూలమైనటువంటి స్థానంలోకి వచ్చినప్పుడు చిన్న పూజా కార్యక్రమం చేసి ఒక గోవుకి ఆహారం పెట్టినా బ్రహ్మాండంగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. సో ఏదన్నా జాతకుడికి దైవకృప పొందాలన్నా, అతను చేసిన ఫలితం తాను పొందాలన్నా ఖచ్చితంగా గురుబలం ఉండి తీరితేనే, గురువు అనుగ్రహిస్తేనే పొందగలడు. గురువు అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. శంకరాచార్యుల వారు కనక వర్షాన్ని కురిపించారు లక్ష్మీ అమ్మవారితో అంటే అది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో వారికి కనక వర్షం కురిసిందా, లేదంటే శంకరాచార్యులు లాంటి గురువు అనుగ్రహించడం వల్ల వారి గృహంలో కనక వర్షం కురిసిందా అంటే ఖచ్చితంగా అది గురువు అనుగ్రహం వల్లే వచ్చింది. గురువు అమ్మవారిని రిక్వెస్ట్ చేయడం, బతివాళ్ళం ఏదో ఒక కార్యక్రమం ఇలా ఉంది నాకు వెళ్ళాం, ఇది చిన్నదైనా దానం చేశారు, వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి దానికన్నా మీరు ఇవ్వాలని అమ్మవారిని అతను బతివాళ్ళం వల్ల అమ్మవారి కనక వర్షం కురిపించింది. అంటే వాళ్ళు దానం కూడా ఎలా ఉంటుందంటే ఏమీ లేనివాడు ఆ పూటకి అతని దగ్గర ₹1 కూడా ఏమీ లేనివాడు ఒక ₹100 ఇస్తే విశేషమైన పుణ్యం లభిస్తూ ఉంటుంది. అపర కుబేరుడు కోటీశ్వరుడు అంటాడు ఒక ₹1000 ఇచ్చినా కూడా అది ఎందుకు వాడికి ఏ విషయంలో కూడా కలిసి రాదు. సో వాళ్ళ స్థాయిని బట్టి కూడా ధర్మం చేయాలని, అలాగే ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేస్తే తప్ప లక్ష్మీ అనుగ్రహం ఉండదని మనకి గురువు ద్వారా, ఈ నవగ్రహంలో ఉన్నటువంటి గురువు ద్వారా జాతకులకి తెలియజెప్పడమే గురువు యొక్క ముఖ్య ఉద్దేశం. మరి గురువు వీళ్ళకి స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా మరి స్వర్ణాన్ని మీకు అందించే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి.